ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాట్ల బుచ్చన్న ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సమావేశం నిర్వహించి వృద్ధుల, వికలాంగుల, వితంతువుల చేయూత పింఛనుదారుల మరియు బీడీ కార్మికుల సన్నాహ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథులుగా ఉపాధ్యక్షుడు బొల్లె అనిల్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జైత్యాల జిల్లా అధ్యక్షులు సొరుగు శ్రీను మాదిగ గారికి మరి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న మరి పింఛన్దారులందరికీ నా యొక్క ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఏదైతే పింఛన్ వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, చేయూత పింఛన్దారులు కానీ, ఈ రక్తహీనతో బాధపడుతున్న వాళ్ళు కానీ మేము అధికారంలోకి వస్తే అధికారంకి వచ్చిన తరంతరమే మరి వీళ్ళ పింఛన్ పెంచుతామని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి 22-23 నెలలు గడుస్తున్నా కానీ మా పింఛన్దారులకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు మరి కొత్త పింఛన్లు కూడా ఇవ్వకుండా, ఈ పెంచుతున్న పింఛన్ పెంచకుండా ఈ నిర్లక్ష్యాన్ని మేము ఎంఆర్పీఎస్ పక్షాన మేము ఇలా నిరసిస్తున్నాం. ఏదైతే గౌరవ మందాకృష్ణ మాదిగ గారు పింఛన్ ఏదైతే వీళ్ళ పక్షాన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ మరి కమిటీలకు ఇలా పిలుపునిచ్చి ఇలా జిల్లా వ్యాప్తంగా మేము మండల కో ఇన్ఛార్జీలు వేసుకొని ఇలా వృద్ధులను కానీ, వికలాంగులను కానీ ప్రతి గ్రామంలో వీళ్ళని తట్టడం జరుగుతుంది. ఏదైతే గౌరవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. దయచేసి మరి ఏదైతే ఈ సెప్టెంబర్ 9న మర్యాద గ్రౌండ్లో వికలాంగుల సింహగర్జన అని చెప్పేసి పెద్ద ఎత్తున మేము మీటింగ్ పెడుతున్నాం. మా వికలాంగుల పట్ల, మా వృద్ధుల పట్ల, మా ఒంటరి మహిళల పట్ల వీళ్ళకి ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ పక్షాన మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. లేకపోతే ఏదైతే మా స్టూడెంట్ కానీ ఎంఆర్పీఎస్లో కృష్ణమాదిగ గారు ఏ పిలుపిచ్చినా కానీ ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో అగ్నిగుండంగా మారుతామని సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ